హాయ్ ఎవ్రీవన్. సృష్టికి మూల కారణం భగవంతుడు. భగవంతుడు కుక్కను పుట్టిస్తూ నీ జీవితానికి 20 ఏండ్లు జీవితకాలం ఇస్తాను, నువ్వు ప్రతి ఇంటి ముందర పోయి మొరగాల్సి ఉంటుంది అని చెప్తాడనమాట. అప్పుడు కుక్క, ప్రభు నా జీవితానికి 10 ఏండ్లు చాలు అంటుంది. తథాస్తు అంటాడు. నెక్స్ట్ కోతిని సృష్టిస్తాడు. అప్పుడు కోతికి, నువ్వు ప్రజలందరినీ కూడా నవ్విస్తూ ఉండాలి, నీకు 20 ఏండ్లు జీవితకాలం ఇస్తాను అంటాడు. అప్పుడు కోతి, నా జీవితానికి 10 ఏండ్లు చాలు ప్రభు అంటుంది. తథాస్తు అంటాడు. నెక్స్ట్ ఆవును సృష్టిస్తాడు. అప్పుడు ఆవుకు, నువ్వు జీవితం అంతా కష్టపడుతూ నీ పిల్లలను పాలిస్తూ పోషిస్తూ ఉండాలా, కాబట్టి నీకు 60 ఏండ్లు ఇస్తున్నాను అంటాడు. ఆవు, నాకు అంత జీవితకాలం వద్దు ప్రభు, 20 ఏండ్లు చాలు అంటుంది. తథాస్తు అంటాడు. నెక్స్ట్ మానవుని సృష్టిస్తూ, నీకు 20 సంవత్సరాల జీవితకాలం ఇస్తున్నాను, నువ్వు ఏమన్నా చేసుకో అంటాడు. అప్పుడు మానవుడు, ప్రభు 20 సంవత్సరాలు నాకేం సరిపోతుంది, ఇంకా కావాలంటాడు. సరేలే, నువ్వు కుక్క నుంచి 10 సంవత్సరాలు, కోతి నుంచి 10 సంవత్సరాలు, ఆవు నుంచి వచ్చిన 40 సంవత్సరాలు నువ్వు తీసుకో అంటాడు. మానవుడు తొలి 20 సంవత్సరాలు తింటూ బాగా ఎంజాయ్ చేస్తాడు. తర్వాత 40 సంవత్సరాలు ఆవు నుంచి వచ్చిండేటివి కష్టపడుతూ తన కుటుంబాన్ని పోషిస్తాడు. తర్వాత కోతి నుంచి వచ్చిన 10 సంవత్సరాలు బాగా తన మనవళ్ళు మనవరాలకు ఆడిస్తూ నవ్విస్తూ గడిపేస్తాడు. చివరి 10 సంవత్సరాలు కుక్క నుంచి వచ్చిండేది ఇంటి ముందర బయట కాపలా కాస్తూ గడుపుతాడు. కాబట్టి యవ్వనంలో మనము టైం వేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తే ముసలితనంలో కష్టపడవలసి వస్తుంది. అదే యవ్వనంలో మనం కష్టపడినట్లయితే ముసలితనంలో కూడా మనము సుఖంగా సంతోషంగా గౌరవంగా బ్రతకవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.